ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఈ సాయంకాల వేళలో దేవుని వాక్కు అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యమును అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని వాక్కులను కూడా మనం చూడాలి. దేవుని వాక్యము అంటే ఏమిటో అది తెలుసుకోవాలంటే ఈ లోకంలో కూడా కొన్ని వాక్యములు ఉన్నవి. ఆ వాక్యములు లేక ఆ వాక్కులు లేదా ఆ మాటలు కొన్ని దశాబ్దముల క్రితము, కొన్ని శతాబ్దముల క్రితము లేదా కొన్ని సహస్రాబ్దుల క్రితము పలుకబడిన మాటలు అవి నేటికి కూడా సజీవముగా ఉన్నవి. కొన్ని మనకంటే ముందు ఒక 10 సంవత్సరముల క్రితం పలికిన మాటలు, కొన్ని 100 సంవత్సరముల క్రితం పలికిన మాటలు, మరికొన్ని వేల సంవత్సరముల క్రితము పలికిన మాటలు అయితే అవి నేటికి కూడా సజీవముగా ఉన్నాయి, నేటికి కూడా శక్తివంతముగా ఉన్నవి. అందులో ఒక వాక్యము దేవుని వాక్యమై ఉన్నది. అయితే ఈ వాక్యము మిగిలినటువంటి వాక్యములకు ఎలాగో భిన్నమో, ఎందుకు ఆయన దేవుడు అవుతున్నాడో ఈ విషయాలు మనం ధ్యానం చేస్తాం. దేవుని వాక్యము మనందరికీ తెలుసు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని వాక్యమని, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన కలిగినటువంటి మాటలన్నీ మనకు తెలుసు. బైబిల్లో పలికబడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా అది దేవుని వాక్యమని, ఆ దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతోటి పలికించిన మాటలు, అంటే మనుష్యుల నోటి నుండి వచ్చిన మాటలని అర్థం. పౌలు రాసినటువంటి లేఖ పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన పౌలు నోట్ల నుంచి వచ్చింది. ఆయన పలికిన మాటలు ఆయన నోటి నుంచి, ఆయన రాసినటువంటి మాటలు ఆయన కలము నుండి వచ్చినాయి. అయితే దానిని రాపించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పేతురు రాసినటువంటి మాట అది పరిశుద్ధాత్ముడు చెబితే అది దేవుని గురించి, ఆయన సంఘము గురించి, ఆయన ప్రజల గురించి, ఆయన విలువల గురించి అని ఆ పేతురు తన మాటలలో రాస్తున్నాడు. సందేశము దేవుడిది, సందేశం వచ్చేసి దేవుడిది. ఆ దేవుని యొక్క సందేశం తీసుకొచ్చినది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇచ్చాడు అనంటే ఒకసారి యోహానికి ఇచ్చాడు, ఒకసారి పేతురుకి ఇచ్చాడు, ఒకసారి యాకోబుకి ఇచ్చాడు, ఒకసారి యూదాకి ఇచ్చాడు, ఒకసారి పౌలుకి ఇచ్చాడు. ఇలాగా భిన్నమైన వారికి ఇస్తూనే ఉన్నాడు. ఆ దేవుడు తన యొక్క మాటలను ఆరంభములో మోషేకి ఇచ్చాడు. దాన్ని మనం ధర్మశాస్త్రముగా చూస్తున్నాం. సృష్టి అంతటి గురించి, ఆ సృష్టిలో కలిగినటువంటి క్రియల గురించి, ఆ తరువాత కలిగినటువంటి ఆ అరణ్య యాత్ర గురించి, లేక అరణ్య సంచారము గురించి, కనాను వరకు వెళ్ళటము, వారికి తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వటము, ఆ ధర్మశాస్త్రం తర్వాత ఆ యొక్క న్యాయాధిపతులు, ఇవన్నీ కూడా నడుచుకుంటూ వస్తే ధర్మశాస్త్రం వరకు, కనాను వరకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇవ్వక ముందు దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఏమి ఇచ్చాడో దాని గురించి మోషేకి చెప్పాడు. ఆదాము పుస్తకం రాయలేదు, సృష్టి గురించి ఆదాము రాయలేదు, సృష్టి గురించి హవ్వ రాయలేదు. ఆ సృష్టిలో దేవుడు వారిని ఎలా కలిశాడు అనేది ఆదాము హవ్వలు రాయలేదు. ఆదాము హవ్వలతోటి జరిగినటువంటి సంఘటనలు ఏవి కూడా ఆదాము హవ్వలు రాయలేదు. వాళ్ళ కుమారులైనటువంటి కైను, హానోకు ఉన్నారు, హేబెల్ ఉన్నారు, వారు కూడా ఎవరు రాయలేదు. ఆ తర్వాత ఏనోషు పుడుతున్నాడు, రాయలేదు. ఆ తర్వాత హానోకు వస్తున్నాడు, ఆయన దేవునితో పాటు ఎలా నడిచాడనే విషయాన్ని ఆయన రాయలేదు. కొన్ని గ్రంథాలు బయట కనిపిస్తున్నాయి. హానోకు గ్రంథం అనేది ఒకటి కనిపిస్తున్నది. ఈ పరిశుద్ధ బైబిల్లో మనం ఆచరిస్తున్నటువంటి, మనం విశ్వసిస్తున్నటువంటి బైబిల్,
దానిలో 66 పుస్తకాలు ఉన్నవి. ఈ పుస్తకములలో హానోకు గ్రంథము లేదు. అయితే హానోకు గ్రంథాన్ని చరిత్రకు ఆధారముగా, లేఖనాలకు ఆధారముగా పరిశోధన చేసేటువంటి బైబిల్ విద్యార్థి చదవచ్చు. కానీ విశ్వాసం అనేది ఈ 66 పుస్తకాల్లోనే ఉండాలి. అధ్యయనము కోసము ఈ లోకంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ చదవచ్చు. ఏ గ్రంథమైనా మీరు చదవచ్చు. అన్ని గ్రంథాలు చదవాలి కూడా, చదివి తెలుసుకోవాలి కూడా. యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నేనే సత్యం అని చెప్తున్నప్పుడు ఆ సత్యము రాకముందుగా 4500 సంవత్సరముల మానవ చరిత్ర ఉన్నది. ఆ 4500 సంవత్సరాల మానవ చరిత్రలో అప్పటికి యేసు ప్రభు నేనే సత్యం అని చెప్పుకుంటూ రాలేదు. ఆ లోకాన్ని వారు చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, సత్యం ఏమిటో మీరు గ్రహించండి అని చెప్తున్నాడు. వారికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం, ఇవ్వబడింది వాళ్ళకి ఇవ్వబడింది దేవుని వాక్యం ఇవ్వబడినది. ఆ దేవుడు ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా మాట్లాడాడు, దానియేలు ద్వారా మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు, హబక్కుకు, నాహోము, ఓబద్యా, యోవేలు, ఆమోసు, యోనా, మీకా, వీళ్ళందరూ, మలాకి, వీళ్ళందరితోటి మాట్లాడిచ్చాడు. మాట్లాడిన వాళ్ళు మనుషులు, సందేశం అయితే దేవుడిదై ఉన్నది. అయితే అధ్యయనం చేసేటప్పుడు అన్ని మనం చదువుకుంటే మంచిది. కానీ అన్ని చదువుకునేటప్పుడు ఒక విశ్వాసం అని ఉన్నది. ఆ విశ్వాసము కలుగ చేసేవాడు కూడా, ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు కూడా యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన విశ్వాసం పుట్టించకపోతే ఎవరిలో విశ్వాసం కలగదు. మరి దేవుడు ఎందుకు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నాడు? కొందరికి విశ్వాసం ఇస్తాడు, కొందరికి విశ్వాసం ఇవ్వడు అనిపిస్తుంది. అన్ని గ్రంథాలు అంటున్నారు కదా మీరు, అన్ని గ్రంథాలు చదవచ్చు అంటున్నారు కదా, మరి అన్ని గ్రంథాలు చదివిన వాళ్ళు ఎందుకు తెలుసుకోవటం లేదంటే, ఆ దేవుడికి తెలుసు మన వర్తమానం ఏమిటి, మన గతం ఏమిటి, అందరి వర్తమానం అందరి గతం ఏమిటి, వారి గమ్య స్థలం ఏమిటో అందరికీ తెలుసు. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, కానీ దేవుడి దగ్గరికి రావటానికి అందరు సిద్ధపడరు. క్రైస్తవులుగా వచ్చిన వాళ్ళు కూడా క్రైస్తవులుగా రావటానికి సిద్ధపడతారు. ప్రభు యేసు క్రీస్తును ఆయన రక్షకునిగాను ప్రభువుగా అంగీకరించడానికి సిద్ధపడతారు. ఆ ప్రభు దగ్గరికి వస్తారు, గుడికి వస్తారు, వెళ్తారు. కానీ వాళ్ళకి దానికి మించేమని చెప్పినట్లయితే వాళ్ళు ఒప్పుకోరు. అక్కడి వరకే ఒప్పుకుంటారు. నాకు కావాల్సినది ఇంతే, ఇక్కడి వరకు నేను ఒప్పుకుంటాను. ఏ మతంలో ఉన్నవారైనా, ఏ జాతిలో ఉన్నవారైనా కూడా నాకు కావాల్సింది ఇంతే, ఇక్కడి వరకు నేను వింటాను. దీనికి ఎక్కువ చెప్పామంటే నేను మాత్రం వినను. అవసరమైతే నేను దూరం వెళ్ళిపోతాను, లేదనుకోండి నేను తిరిగి పోరాటం చేస్తాను. నేను గొడవ పెట్టుకుంటాను, నేను పోరాడతాను నీతోటి, యుద్ధం చేస్తాను నీతోటి, నేను కొట్లాడతాను నీతోటి. నీ దగ్గర అంత కెపాసిటీ ఉంటే నువ్వు నాతోటి పోరాడచ్చు. సో మానవునికి కావాల్సింది ఏమిటంటే, తనకు అనుకూలమైనది ఎక్కడి వరకు దొరుకుతుందో అక్కడి వరకు తీసుకొని మిగతాది విడిచిపెట్టేస్తాడు. అందరి విశ్వాసంలో ముందుకు వెళ్ళరు. అబ్రహామునకు పిలిపించినప్పుడు అనేక మంది ఉన్నారు, కానీ ఎవరు ఆ పిలుపుని అంగీకరించలేదు. నోవకు పిలిపించినప్పుడు వేల కొలది, లక్షల కొలది మంది, కోట్ల కొలది మంది ఉన్నారు. లక్షలు కాదు, కోట్ల కొలది మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరు కూడా అంగీకరించలేదు. మీరు అనొచ్చు, కోట్ల కొలది ఎక్కడొచ్చారు, అప్పటికి ఇంతమందే ఉన్నారు కదా అని చెప్పేసి అనొచ్చు. అప్పట్లో యవన కాలము 600 సంవత్సరాలు. ఆలోచించండి, ఇది ఒక్కటి చాలు మీకు అర్థం చేసుకోవడానికి. అప్పట్లో యవన కాలము 600 సంవత్సరములు. ఇప్పుడు యవన కాలము 30 సంవత్సరాల లోపే. ఒక స్త్రీ తన సంతానమును తీసుకొని లోకంలోకి రావాలంటే 30 సంవత్సరాల లోపే. 30 సంవత్సరాల తర్వాత పని చేయటం లేదు. ఎందుకంటే సమాజం ఒకటి కూడా అడ్డుపడుతూ ఉన్నది. 40 సంవత్సరాల్లో తల్లి అవుతున్నట్లయితే అది కొంచెం వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు కూడా హేళన. 50 సంవత్సరాల తల్లిదండ్రులు అవుతుంటే వాళ్ళిద్దరికి అవమానం, హేళన. కాబట్టి సమాజాన్ని తట్టుకోలేక ఈ 30 సంవత్సరములలోనే యవన కాలాన్ని ముగించుకుంటున్నారు. కానీ ఆ దినములలో 600 సంవత్సరములు, 700 సంవత్సరాలు, 800 సంవత్సరములు కూడా యవన కాలం ఉన్నది. ఆ రోజులలో దేవుని యొక్క వాక్యంను తీసుకొని వారు వెళ్తున్నారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అనేటువంటి మాట తీసుకొని వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ దినములలో ప్రజా సంఖ్య కోట్లలో ఉన్నది. ఆ దినములలో భూమి ఒక చోటే ఉన్నది. భూమి ఏకముగా ఉన్నది, ఎక్కడికో వెళ్ళదు. కాబట్టి నోవహును పిలిచినప్పుడు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు. అయితే ఆ పిలుపును అందుకున్న వ్యక్తి ఎవరంటే నోవహు ఒక్కడే. ఆయన కుమారుల పిలుపును అందుకోలేకపోయారు.
ఆయన భార్య పిలుపుని అందుకోలేకపోయింది. జల ప్రళయం తరువాత కూడా ఆ కుమారులు ఆ దేవుని పిలుపుని తీసుకోలేకపోయారు. ఆయన వాక్యంను తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. దీని ఉదాహరణ చెప్పాలంటే, మన భారతదేశంలో ఒక మహాత్మా గాంధీ ఉన్నాడు. అయితే ఆ గాంధీ ఇంటిలో ఎవరు గాంధీ పుట్టలేదు. ఆ గాంధీ ఇంట్లో గాంధీ పుట్టలేదు. మన భారతదేశంలో ఒక అంబేద్కర్ ఉండేవాడు. ఆ అంబేద్కర్ ఇంటిలో మరొక అంబేద్కర్ పుట్టలేదు. కాబట్టి నోవా ఇంటిలో మరొక నోవా పుట్టలేదు. అబ్రహాం ఇంట్లో కూడా ఒక అబ్రహాం పుట్టలేదు వెంటనే. ఆ ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు అబ్రహాం యొక్క పనులలో ఏవి కూడా చేయకుండా కొంత మట్టుకు చేసుకొని ముందుకు వెళ్ళాడు. అందుకు విశ్వాసులందరికీ తండ్రిగా ఎవరు నిలిచారంటే అబ్రహాం నిలుస్తున్నాడు. ఈ పిలుపు అందరి దగ్గరికి వచ్చినా కూడా అందరు దాన్ని అంగీకరించలేరు, దాని ప్రకారంగా నడవలేరు. కాబట్టి భిన్నమైనటువంటి గ్రంథములు చదువుకొని వెళ్తూ ఉన్నప్పుడు సత్యం ఏమిటో మీరు గ్రహిస్తారు. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యము అందరి దగ్గరికి వచ్చింది, కానీ ఆయన వాక్యము అందరూ గ్రహించలేకపోయారు. సో ఆయన ఇచ్చినటువంటి ఆ మాటలలో ధర్మశాస్త్రం ఒకటి ఉన్నది. దాని గురించి లేదా ధర్మశాస్త్రములో ఆ దినమున ప్రళయం ఎలాగొచ్చింది ఆ మాట నోవహు రాసి పెట్టలేదు, కానీ ఆ మాట మోషేకి ఇచ్చాడు దేవుడు. ఆ మాట మోషేకి ఇచ్చాడు దేవుడు. ఆ తరువాత ఎలాగూ ఆ ఇశ్రాయేల్ సంతానము ఎలాగూ ముందుకు వచ్చింది, ఆ మాట ఎవరికి ఇచ్చాడంటే మోషేకి ఇచ్చాడు. అబ్రహామునకు లేక అబ్రహాము సంతానమునకు మోషేకి మధ్యలో ఎంత సమయం ఉన్నదంటే దాదాపు 400 సంవత్సరముల వ్యవధి ఉన్నది. 400 సంవత్సరం వ్యవధి. అప్పటికి ఆ ఆయుష్కాలము తరిగిపోతూ 200 లోపు వచ్చేసింది. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అది 100+ వచ్చేసింది, 100+ వచ్చేసింది. ఆ మోషే దగ్గర ఉన్నప్పుడు కూడా 100+ ఉన్నట్లు కూడా. అయితే మోషే అబ్రహామును చూడలేదు. అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు, ఏశావు. ఈ యాకోబు ఏశావులు వారు చిన్నవారు ఉండొచ్చు. అప్పటికి అబ్రహాము వెళ్ళిపోయాడు. మోషే చూడటానికి అవకాశమే లేదు. ఎందుకంటే యాకోబు ఆయన ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మోషే పిలువబడేటువంటి ఆ 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు దాదాపు 320-40 సంవత్సరాలు వస్తుంది. యాకోబు కనాను వదిలిపెట్టేసి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి దాదాపు 380-40 సంవత్సరాల తర్వాత మోషేకి పిలుపు వస్తుంది. మోషే ఎక్కడ పుట్టాడు అంటే ఐగుప్తు దేశంలో పుట్టాడు. మోషే పుట్టింది అక్కడనే, ఆ యొక్క అరణ్యంలోనే వెనక కనిపిస్తున్నారు. ఆ యొక్క బానిసత్వంలో కనిపిస్తూ ఉన్నారు. ఈ బానిసత్వంలో ఇప్పటికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళారు బానిసత్వంలోకి? యాకోబు యొక్క కుమారుడైనటువంటి ఏశావు చనిపోయిన తరువాత. ఏశావు బ్రతికున్నంత సేపు బానిసత్వము లేదు. యాకోబు కనాను వదిలిపెట్టేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలోనే ఉండిపోయాడు. ఐగుప్తు దేశంలోనే చనిపోయాడు. ఆయన ఐగుప్తు దేశంలోనే చనిపోయాడు. యాకోబు అక్కడే చనిపోయాడు. ఏశావు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత యాకోబు సంతానం అందరూ కూడా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు కనాను దేశంలో అమోరీలు, హెత్తీలు, హివ్వీలు, పెరిజేలు, యోబేసీలు, అమోయిలు, ఈ 7 జాతుల వారు వచ్చేసి ఇప్పుడు కనానులో నివసిస్తూ ఉంటే మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళండి అని చెప్పి మోషే ద్వారా పలికింపజేసి దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మోషే నడుస్తున్నటువంటి సమయము లేదా ఇశ్రాయేలీని తీసుకొని వెళ్తున్నటువంటి సమయం చూసినప్పుడు ఆయన వయసు అప్పటికి 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాలు వాడైపోయాడు మోషే. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ముందు జరిగిన వాటన్నిటిని కూడా దేవుడు ఆయన తన పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన లేక ఆయన స్వయముగా మోషేతోటి ఎదురుగా ముఖాముఖిగా కూర్చొని ఆయనకి చెప్పినప్పుడు ఆ మోషే వాటిని ఆ గ్రంథమందు రాసుకుంటూ వస్తున్నాడు. ఆ గ్రంథములు పంచగ్రంథములు, దాని పేరే ధర్మశాస్త్రం. ఆ తరువాత జరిగినటువంటి చరిత్ర మోషేకి తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి వర్తమానం చరిత్రగా మార్చబడ్డ మోషేకి తెలుసు. అరణ్యంలో ఎలా నడిచారు, ఐగుప్తు నుంచి ఎలా బయటకు వచ్చారు, ఆ ఎర్ర సముద్రం ఎలా పాల్చేశారు, దేవుడు మాట, ఇవన్నీ తెలుసు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఆయన మరణాన్ని యెహోషువ రాసుకుంటూ వస్తున్నాడు.
మోషే యొక్క మరణాన్ని ద్వితీయోపదేశ కాండంలో ముగింపులోకి తీసుకొని వచ్చేసి మోషే మరణాన్ని రాస్తున్నప్పుడు ఆ మరణం ఎలా జరిగింది యెహోషువ నీకు తెలుసు అంటే నాకు తెలియదు అని చెప్పాడు. నాకు తెలీదు. మరి ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతోటి రాపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆ దేవుడే స్వయముగా మోషే సమాధిని చేశాడు. ఆ దేవుడే స్వయముగా చేసినటువంటి పని ఇది. ఆ తరువాత వాక్యములన్నీ యెహోషువ రాసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ ప్రవక్తలందరూ కూడా రాసుకుంటూ వస్తున్నారు. ఆ మీదట మనం చూసినప్పుడు క్రీస్తు యేసు గురించి మత్తయి రాస్తున్నాడు, మార్కు రాస్తున్నాడు, లూకా రాస్తున్నాడు, యోహాన్ రాసిన వీరందరూ రాసుకుంటూ వస్తున్నారు. వారు చూచిన వాటిని, వారు విన్న వాటిని రాసుకొని వస్తూ ఉంటే కొన్ని గ్రహించలేరు, మనుషులు గ్రహించలేని వాక్యములను యోహాను పరలోకం నుండి తీసుకొని వస్తున్నాడు. ఆ క్రీస్తు గురించి ఎక్కువగా పరిచయం చేసిన వాడు ఈ సువార్తలలో ఎవరు అనంటే ఆ యోహాను కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఎవరు చేశారు ఈ పని అంటే లూకా కనిపిస్తున్నాడు. ఆయన అపోస్తల కార్యముల గ్రంథంలో రాస్తూ ఉన్నప్పుడు ఆయన త్రిత్వంలో చాలా అద్భుతంగా అల్లికి చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన. ఆ తరువాత మన పరిశుద్ధాత్మని గురించి ఈ లోకంలో చూస్తూ ఉంటాము. ఎలాగైతే యోహాను పరిశుద్ధాత్మని గురించి చెప్పాడో అలాగే లూకా కూడా పరిశుద్ధాత్మని గురించి చెప్పి వీరు రాసుకొస్తూ ఉంటే మత్తయి వచ్చేసి ఆయన జీవిత చరిత్ర యావత్తు కూడా తీసుకొని వచ్చేసి ఆదం మొదలుకొని ఎలాగూ క్రీస్తు యేసు వరకు వంశావళి ఇలాగ నడిచినదో ఆయన మరణ పునరుద్ధానములు తీసుకొని వచ్చి సంఘ స్థాపన గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ తరువాత చూస్తుంటే మార్కు వచ్చేసి ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములు సూచక క్రియలను రాసుకుంటూ తీసుకొని వస్తున్నాడు. ఆ తర్వాత పత్రికలను తీసుకొని వచ్చి ఆ మీదట క్రైస్తవులైనటువంటి మనము ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలాగుండాలి, ఎలాగుండకూడదు, ఆ దేవుడు ఎవరు అనేటువంటి విషయాలను మనకు పత్రికలు తీసుకొని వచ్చేసి ఈ లోకము సంగతి ఏమిటి, రాబోనటువంటి జగత్తు ఎలాగుంటుంది దాని గురించి ఇదే యోహాను సువార్త రాసినటువంటి యోహాను పత్రికలు రాసి ఆ దేవుని ప్రేమను గురించి చెప్పాడు. ఇక్కడ ప్రేమను గురించి చెప్పాడు, అక్కడ కూడా ప్రేమను గురించి చెప్పి ఆ తర్వాత దేవుడు చేయనటువంటి కార్యముల గురించి ప్రకటన గ్రంథం రాసి ఆ బైబిల్ని ముగింపులోకి తీసుకొని వస్తున్నాడు. సో ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాం అంటే ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు ఇప్పుడు నేను పలుకుతున్నటువంటి మాట అది నా స్వరమే, పదములు నావే, సందేశం మాత్రము దేవుడిదై ఉన్నది. సందేశం మాత్రం దేవుడిదైనది. మనుష్యులు వాడేటువంటి పదములు, అందుకే నాకు ఈ రోజుల్లో చాలా బాధ కలుగుతుంటుంది. మనుష్యులు ఈ రోజుల్లో చాలా తప్పు మాటలు వాడుతూ ఉంటారు. బోధ చేసేటప్పుడు, ప్రసంగము చేసేటప్పుడు ప్రసంగికులు చాలా తప్పు మాటలు మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్లో అయితే అసలు భయంకరమైన స్లాంగ్ వచ్చేస్తుంది. ఆ ఇంగ్లీష్ అయితే అసలు అన్ని కూడా నడుస్తూలే అనుకుంటారు. ఒకప్పుడు ఆ డిక్షనరీలో నుంచి తీసివేసినటువంటి పదములు, డిక్షనరీ నుంచి తీసేసిన పదముల గురించి మీకు తెలియాలంటే కొంచెం మరల లోకానికి నేను తీసుకొని వెళ్తాను. ఈ లోకంలో అంటే మన భారతదేశంలో ఈ సంవత్సరము ఈ మాసంలో అనగా జూన్ మాసంలో గత మాసంలో ప్రభుత్వం మారిపోయినది. ఈ ప్రభుత్వం మారిపోయింది. అయితే అదే ప్రభుత్వం వచ్చింది, మరలా మూడోసారి వచ్చింది. దీనిలో సందేహం ఏమీ లేదు కూడా. అయితే ఈ రెండవసారి ప్రభుత్వం జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని పదములు పార్లమెంట్లో వాడకూడదు అని చెప్పేసి వాటిని తీసేశారు. ఆ తీసివేసినటువంటి పదములకు ఒక లిస్ట్ ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో ఉన్నటువంటి పదములు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇందులో అబద్ధము అనేటువంటి మాట మాట్లాడకూడదు. అబద్ధము అనేటువంటి మాట ఎందుకంటే ఈ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ రూలింగ్ పార్టీని చూసి నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు అబద్ధికుడు, నువ్వు అబద్ధికుడు, నువ్వు అబద్ధికుడు అని చెప్పినప్పుడు వీళ్ళది తట్టుకోలేక ఏం చేశారంటే అబద్ధం అనేటువంటి మాటను, అబద్ధికుడు అనేటువంటి మాటని పార్లమెంట్లో రాకూడదు కట్ చేసి పడేశారు. కట్ చేసేసారు. కట్ చేసి నిన్న జరిగింది ఏమిటి అని అంటే ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళే అబద్ధం 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 వాడుకుంటూ వస్తున్నారు. ఏమి జరిగిందంటే నిన్న నిషేధించినది ఈరోజు నడుస్తుంది. నిన్న నిషేధించినది, నిన్న తప్పుగా ఉన్నది, నిన్న చెడుగా ఉన్నది ఈరోజు నడుస్తూ ఉన్నది. ఈరోజు భూలోకంలో ఈ ప్రసంగికులు కావచ్చు, లేకుంటే వాక్యోపదేశకులు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఉపదేశకులు కావచ్చు, వారు మాట్లాడుతున్నటువంటి పదములు లోకములో నిషేధింపబడినవైతే వాటిని కలుపుకొని ఇది కూడా నడుస్తుంది అని చెప్పేసి వారు ఇంట్లో వాడుతున్నారు, వారు బైబిల్ బోధలో కూడా వాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడించేటప్పుడు ఏ పదము కూడా అసభ్యముగా ఉండదు గనుక ఈ గ్రంథములో మనకు ఏ పదము కూడా ఎక్కడ కూడా అసభ్యముగా కనిపించదు, అసభ్యముగా కనిపించదు. ఇంతమంది బోధకులు ఉన్నారు, ఇంతమంది రచయితలు ఉన్నారు, 40 మంది వరకు రచయితలు ఉన్నారు. ఇందులో
ఈ పరిశుద్ధ గ్రంథంలో 40 మంది వరకు రచయితలు ఉన్నారు. ఈ 40 మంది రచయితలలో ఎవరి నోటి నుండి కూడా అసభ్యమైనటువంటి మాట పదము బయటికి రాలేదైతే ఈరోజు ప్రపంచం నడుస్తున్నది దాంతో. ఈరోజు పాస్టర్ ఎన్ని పంచులు కొడితే అంత అద్భుతమైనటువంటి మీటింగ్లు నడుస్తూ ఉంటాయి. ఎన్ని పంచులు అంటే, పంచ్ అంటే అర్థం ఏమిటి? ఈ యొక్క పదాలని వాడుకొని వస్తూ ఉంటే, ఓకే, ఈ పదాలు నేను వాడను కాబట్టి అవి ఏంటో మీకు నేను చెప్పను ఇక్కడ. సో ఆ పదములను ఎవరు కూడా ఉచ్చారణ చేయకూడదు, ఆ పదములను ఎవరు కూడా వాడకూడదు. సో పరిశుద్ధ గ్రంథాన్ని రాపిస్తున్నప్పుడు, లిఖింప చేస్తున్నప్పుడు ఆ దేవుడు తన ఆత్మ ప్రేరేపణతోటి మనుషులకు సందేశం ఇచ్చినప్పుడు మనుషులు ఆ సందేశమును వారి మాటలలో తీసుకొని వచ్చారు, వారి మాటలలో తీసుకొని వచ్చారు. అయితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాక్యము గురించి లేక వాక్కు గురించి, ఈ యొక్క వాక్కు అనంటే ఈ ధ్వని రూపంలో లేక అక్షర రూపంలో వచ్చినటువంటి విషయం గురించి మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం చూసాం, ఇవన్నీ కూడా దేవుడు పలికించినటువంటి మాటలను చూసాము. ఇక్కడికి మరలా తిరిగి మనం వస్తూ ఉంటాం. ఈ లోకంలో ఏమి పని చేస్తుంది, ఈ లోకంలో ఏమి పని చేస్తుంది అని అంటే ఒకరి మాట పనిచేస్తుంది. ఈ లోకంలో పని చేసేది ఏమిటి? ఈ లోకమంతా ఎలా నడుస్తుంది? ఒకరి మాటతోటి ఈ లోకం నడుస్తున్నది. ఆరంభంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట, ఆ మాటకు వ్యతిరేకముగా వెళ్ళి అపవాది సర్పము చేత ఇచ్చినటువంటి మాటను ఆది పురుషులు స్త్రీలైనటువంటి ఆదము హవ్వలు అంగీకరించుకొని ఆ మాట ప్రకారంగా నడవటానికి ముందుకు కొనసాగారు. ఆ నియమమును తీసుకొని వాళ్ళు వచ్చారు. ఆ నియమము తీసుకొని వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ నీవు ఆ నియమమును తీసుకొని వస్తే మరణము కూడా నీ దగ్గరికి వస్తుంది. ఆ నియమమును తీసుకొని వస్తే, మనందరికీ తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయంలో మన యొక్క కథను చూస్తూ ఉన్నాం. ఆదము హవ్వల దగ్గరికి సర్పం ఎలాగొచ్చేసి మాట్లాడుతుంటే, సర్పం హవ్వతోటి మాట్లాడి హవ్వ ఆదము దగ్గరికి వచ్చి మాట్లాడి వాళ్ళిద్దరు కూడా పండు తినేసి ఆ తర్వాత దేవుడికి ఎలాగ దూరం అవుతున్నారు, ఇవన్నీ కూడా రాసి పెట్టాడు దేవుడు. ఏమి జరిగింది ఇక్కడ? విశ్వాసము, నమ్మిక. ఒక మాట, ఒక విశ్వాసం, లేక ఒక మాట దాని అనుసరణ, ఒక వ్యక్తి వెంబడింపు. ఇవే మనం చూసేది, ఇంకేం లేవు. ఇవి రెండే లోకంలో ఉన్నది. ఒక మాట, దాని మీద విశ్వాసము, ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అనుసరించడం, వెంబడించడం, ఇవే మనం చూస్తున్నాం, ఇంకేమి లేవు. ఒకళ్ళు ఒక మాట చెప్పారు, ఓకే అన్నాం. వెంటనే వచ్చేసి ఇంకొక మాట చెప్పారు, ఓకే అన్నాం. మనం మనసు మార్చుకొని ఇటు నుండి అటు వెళ్ళిపోయాం. అయితే రెండు దారిలో మనం వెళ్ళట్లేదు. రెండు దారిలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంటే, కొంతసేపు ఈ వ్యక్తిని సంతోషపెట్టి కొంతసేపు ఈ వ్యక్తిని సంతోషపెడుతున్నాం. అయితే పరిణామం ఏమిటంటే, ఆ మాట ద్వారా మనము నడిపించబడుతున్నాం. ఆ మాట ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఎందుకు? ఆ దేవుని మాట చేత నడిపించబడుతున్నాము గనుక ఇక్కడ మనం కూర్చున్నాం. ఒకవేళ అలా కాకపోతే మనం ఇక్కడ కూర్చోం. ఆయన మాట చేత నడిపించబడ్డాం. అయితే ఆదిలో దేవుడు మాట చేత ఆదము హవ్వ నడిపించబడుతూ మనోహరమైనటువంటి, సుందరమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ సృష్టిలో, ఆ తోటలో ఉండి ఆ దేవుని సాన్నిధ్యమును కూడా అనుభవిస్తున్న వారై మరణము లేక, రోగము లేక, బాధ లేక, భయము లేక, దిగులు చింత లేక వారు నిర్భయముగా నిశ్చింతతోటి వారు జీవిస్తున్నటువంటి దినములలో అకస్మాత్తుగా మరొక ఆలోచన వారిలోకి వచ్చింది. ఆలోచన వారిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆలోచన వారిని వారి ఆలోచన తట్టు త్రిప్పుకొనగా వారు అటు తిరిగిపోయి ఇప్పుడు దేవుణ్ణి కాదు అనుకున్నారు. మనకేం కనిపిస్తుంది అంటే, దేవుడు వాళ్ళని తోటలోంచి తరిమేశాడు. తరిమేసిన దేవుడే కనిపిస్తాడు మనకి, వెళ్ళిపోయిన మనుషులు కనిపించరు మనకి. తరిమేస్తున్న దేవుడే కనిపిస్తున్నాడు, వెళ్ళిపోయిన మనుషులు కనిపించడం లేదు. మీ ఇంట్లోనే, మా ఇంట్లోనే, మన ఇంట్లో ఎవరైనా కూడా మనల్ని రోజు నరకం చూపిస్తూ ఉండట్లేదు. ఏం చేస్తామని చివరికి? వెళ్ళిపో, లేదా నేనే వెళ్ళిపోతాను. రెండు జరిగిపోయినాయి. ఏమి జరిగింది? దేవుడు అన్నాడు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా, ఇది నీది కాదు, నాది కాదు. కొంతకాలం తర్వాత ఆ యొక్క భూకంపంలో ఆ ఏదైనా తోట భూమిలోకి వెళ్ళిపోయింది.
లేదు భూమిలో ఏదైనా తోట. కొంతమంది చెప్తుంటారు ఏదైనా తోట మా ఇంట్లో మా ఊర్లో ఉంది, మా ఊర్లో ఉందని చెప్పేసి. ఓకే, వెళ్ళరండి, వీసా తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళండి, చూసిరండి, బాగుంటుంది, ఒక టూర్ అయిపోతుంది. ఓకే, ఏదైనా తోట భూమిలో ధ్వంసమైపోయినది. ఆ తర్వాత జల ప్రళయం వచ్చేసి అంతా మునిగిపోతే ఇంకెక్కడ ఏదైనా తోట లేదు. ఏదైనా తోట కొంతమంది వచ్చేసి కథలు చెప్తుంటారు, మా ఊర్లో మా ఊర్లో మా ఊర్లో అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏ ఊరు ఎక్కడుందో ఎవరు కూడా చెప్పడానికి లేదు. నోవా అంటాడు, నేను ఏ కొండ మీద అయితే వచ్చి నిలబడ్డానో నా పడవ అదే నా ఊరు అని చెప్పాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఆయన. అయితే ఎక్కడున్నది అది అని అంటే తర్వాత చెప్పారు. ఆ ఊరికి పేర్లు అవన్నీ కలుగుతున్నప్పుడు చెప్పారు. ఏమిటంటే పలానా దేశంలో అరారాతు కొండ మీద అని చెప్పేసి అన్నారు. అక్కడికి వచ్చి ఆ కొండ ఒకటి మాత్రం నిలిచింది, మిగతావన్నీ కొట్టుకుపోయాయి. లేడు, ఏ పట్టణము లేదు, ఏ నగరము లేదు, ఏ ఊరు లేదు, ఏ ప్రజలు లేరు, అందరూ కూడా వెళ్ళిపోతే ఆ ఎత్తైన ఒక కొండ ఉన్నది, బహుశా ఇవాళ అలాంటిది కావచ్చు. అక్కడ మాత్రము కనిపిస్తుంటే ఇది నా ఊరు అంటున్నాడు అప్పుడు నోవహు. అక్కడ నుండి మరల ప్రజలందరూ కూడా భూమి మీద పెరగటం మొదలుపెట్టి ఆ పెలెగు అనేటువంటి ఒక వ్యక్తి పుట్టిన కాలంలో భూమి ఖండములకు విభాగింపబడి ఈ సముద్రము భూమికి మధ్యలోకి వచ్చేసింది. సముద్రం భూమికి మధ్యలోకి వచ్చేసింది. ఆ పెలెగు అనేటువంటి ఆదికాండం 11వ అధ్యాయం మనకు కనిపిస్తాడు. ఆ భూమి ముక్క బద్దలైపోయినప్పుడు అందులోంచి ప్రవహించేది ఇప్పుడు సముద్రముగా వచ్చేసింది. చాలా దూరం వెళ్ళిపోయినాయి భూమి ముక్కలు. ఎంత దూరం వెళ్ళిపోయాయంటే ఈరోజు ఈ ముక్క నుండి ఆ ముక్కకు వెళ్ళాలి అని అంటే విమానం వేసుకొని 24 గంటల ప్రయాణం చేయాలి. అంత దూరం అయిపోయింది, అంత దూరం అది కొట్టుకొని పోయింది. అప్పటి వరకు భూమి ఏకముగా ఒక్క చోట కనిపిస్తూ ఉన్నది. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ దినమున ఖండములుగా దాన్ని విభాగించి తీసుకొని వస్తున్నాడు. అయితే ఆ రోజు ఆదము హవ్వలకు ఇష్టమైనటువంటిది, అనుకూలమైనటువంటిది వారు చేశారు. ఆరంభంలో నేను చెప్పాను, ఎక్కడి వరకు మనం వింటాం, ఎక్కడి వరకు మనం చేస్తామంటే మనకు ఇష్టమైనంత మట్టుకు, మనకు అనుకూలమైనంత మట్టుకు మాత్రమే మనం చేస్తూ ఉంటే వాళ్ళన్నారు ఈ పండు తినకుండా ఎంతకాలం ఉండాలి, అది మా వలన కాదు, అది మా వలన కాదు, మా కండ్ల ముందు కనిపిస్తూనే ఉన్నది, అది మా వలన కాదు, ఎంతకాలం మేము దాని నుంచి దూరంగా ఉండాలి, ఏదో ఒకట్లే చూద్దాం ఈరోజు, అయితే తర్వాత ఏదో జరిగింది చూద్దాం మనం, అది ఈరోజు వరకు మనం చూడలేదు కదా అని చెప్పి ఆ సర్పం యొక్క మాటలు విని వారు ఆ పండుని తినేశారు. ఆదిలో దేవుడు ఏం పంపించాడు అనంటే వాక్యమును పంపించాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారముగా జీవించాలి అని చెప్పాడు. అయితే వారు దానిని అంగీకరించలేదు. మన భారతదేశం దగ్గరికి నేను వస్తున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో దాదాపు ఒక 7 దశాబ్దముల క్రితము ఒక గ్రంథం పుట్టింది. 7 దశాబ్దముల క్రితము ఒక గ్రంథం పుట్టింది. ఆ గ్రంథం యొక్క పేరు కాన్స్టిట్యూషన్. ఒక గ్రంథం పుట్టుకొని వచ్చింది. ఆ గ్రంథం పేరు ఏమిటనంటే కాన్స్టిట్యూషన్. తెలుగులో ఏమంటారు దానిని? రాజ్యాంగము. ఓకే, రాజ్యాంగము. రైట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, భారత్ కా సంవిధాన్ అంటారు దానిని. ఓకే, ఒక పుస్తకం పుట్టుకొని వచ్చింది. ఈ గ్రంథం పుట్టుకొని వచ్చింది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అని అంటే ఈ భారతదేశంలో జీవన విధానం ఒకటి ఉన్నది, ఈ భారతదేశంలో పరిపాలన విధానం ఒకటి ఉన్నది, ఈ భారతదేశంలో విశ్వాస విధానం ఒకటి ఉన్నది, ఈ భారతదేశంలో మానవులు వారి యొక్క జీవనము, వారి విధానము, వారి భాష, వారి యొక్క ఏమంటారు వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి కట్లు ఏమంటారు వారి వస్త్రధారణ, ఇవన్నీ కూడా భిన్నమైనటువంటివి. ఈ భిన్నమైన వాటిలో అందుకనే చార్ల్స్ డార్విన్ అనే ఒక ఆయన ఏమి చెప్పాడంటే ఈ లోకము ఎవరిది అయ్యానంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి అని అన్నాడు ఆయన. ఏమిటనంటే ఎవరైతే శక్తివంతంగా ఉంటారో, బలముగా ఉంటారో వారు మాత్రమే ఇందులో జీవించగలరని చెప్పాడు ఆయన. ఇది వాస్తవం. ఈ లోకంలో మనమందరం జీవించాలంటే మనకి ఎంతో కొంత శక్తి అవసరం, ఏదో ఒక శక్తి అవసరము. అందుకనే మనుషులు ఆ శక్తి వెనకాల వెళ్తున్నారు, ఆ ఆలోచన వెనకాల వెళ్తున్నారు, ఆ విశ్వాసం వెనకాల వెళ్తూ ఉన్నారు. జరిగింది ఏమిటనంటే ఈ గ్రంథము పుట్టుకొని రావటానికి ముందుగా మరొక గ్రంథము పుట్టింది.
ఈ జీవన విధానము ఎందుకు మారిపోయి ఈ ఏడు శతాబ్దముల క్రితము 7 దశాబ్దముల క్రితము అనగా 70 సంవత్సరాల దాదాపు క్రితము ఈ గ్రంథం ఎందుకు పుట్టిందనంటే, ఒక గ్రంథము ఈ లోకము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే అందులో కొంతమంది చాలా సంతోషంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా బాధలో, దుఃఖములో, కష్టములో, శ్రమలో ఉన్నారు. ఆ కొంతమంది దగ్గర అన్నీ ఉంటే మిగిలిన వారి దగ్గర ఏమీ లేవు. వారి దగ్గర కనీసం వారు ఉండటానికి నివాసము కూడా లేదు, వారు కట్టుకోవడానికి వస్త్రము కూడా లేదు. దానికి ముందుగా మరొక పరిపాలన నడుస్తూ ఉన్నది. దానికి ముందుగా మరొకటి వచ్చినది. వారు వచ్చినప్పుడు వారి గ్రంథం ప్రకారంగా నడుస్తున్నారు. ఏమిటా గ్రంథం అనంటే, ఉన్నవన్నీ కూడా, అన్ని భాగ్యములన్నీ కూడా వచ్చిన మనకే ఇవన్నీ కూడా మన వారికి మాత్రమే. మనతో పాటు ఎవరైతే మనతో కలిసిపోయి మన మాటలలో మన చెప్పు చేతలో ఉంటారో వారికి మాత్రమే అది. మిగిలిన వారికి ఏమిటి అనంటే, వారు శ్రమ పడితే మనం సుఖపడదాం. వారు రాసుకొని వచ్చారు దానిని. ఈ భూమి మీద, ఈ భారతదేశంలో వారు రాసిన దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఏమిటనంటే, దీనికి ఆధారం ఇదిగో ఈ గ్రంథం ఉన్నది. మీకు ఇది లేదు, మీకు ఇది లేదు, మీకు ఇది లేదు. మీకు ఏమన్నా కావాలి అనంటే దాని కొరకు మీరు పన్ను చెల్లించాలి. ఆ పన్ను ఎంత ఉన్నది అనంటే, వాళ్ళ తరము ఆ తర్వాత తరము పనిచేసి కట్టినా కూడా ఆ పన్ను తీరనంతగా ఉన్నది. వారు చెప్పులు వేసుకోవాలంటే పన్ను కట్టాలి. వారు పూర్తి వస్త్రములు ధరించాలంటే పన్ను కట్టాలి. అందుకే మన భారతదేశంలో ఆ దినములలో పూర్తి వస్త్రములు ఉండేవి కాదు, కాళ్లకు చెప్పులు ఉండేవి కాదు. అయితే దానిని అంగీకరించినటువంటి ఒక వ్యక్తి తన కోటును, తన సూటు మొత్తాన్ని తీసేసి ఒక్క పంచెగుడ్డును మొత్తం పైనుంచి కింద దాకా చుట్టుకొని, నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పేసి ఆ బట్టతోటి స్వాతంత్రం తెచ్చి అదే వస్త్రంతో ఆయన చనిపోయాడు. ఆయన పేరు మహాత్మా గాంధీ. ఎందుకంటే నేను ప్రజల్లో ఒక్కడిగా ఉండాలి, ప్రజల్లో నేను భిన్నముగా ఉండకూడదని చెప్పేసి ఆయన తన ప్రజలలో కలిసిపోయాడు. అయితే ఏమిటి అప్పుడు నడిపిస్తున్నది అనంటే, ఆ బ్రిటిష్ వారి యొక్క గ్రంథము నడిపిస్తుంటే, వారి కాన్స్టిట్యూషన్ ఇక్కడ నడుస్తూ ఉంటే, దాని మధ్యలో ఏమొచ్చింది, దాని మధ్యలో కూడా ఏమొచ్చిందంటే మరొక కాన్స్టిట్యూషన్ వచ్చింది. దాని పేరు ఏమిటి అనంటే స్మృతి అంటారు. దానిని స్మృతి అని అంటారు. ఆ స్మృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక మనుష్యుడు మను అనేటువంటి ఒక వ్యక్తి ఆయనకు కలిగినటువంటి ఆలోచనలను ఆయన తన శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ శిష్యులు దానిని గ్రంథముగా రాశారు. అయితే ఆ గ్రంథము నేటికి కూడా సజీవంగానే ఉన్నది. ఆ గ్రంథము నేటికి కూడా సజీవంగానే ఉన్నది. గత 10 సంవత్సరంలో జరిగినది ఏమిటి అనంటే, అంబేద్కర్ని తొలగించేసి మనుని నిలబెట్టాలి. జరిగినటువంటి ఇదంతా కూడా ఏమి జరిగిందంటే, అంబేద్కర్ తొలగిపోవాలి, ఉండాలి. అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, ఈ 10 సంవత్సరముల తరువాత ప్రజలలో చైతన్యము కలిగి ఆ మనును తొలగించేసి అంబేద్కర్ని నిలబెట్టాలని చెప్పేసి వారు కొంత మట్టుకు కృషి చేసుకొని ఈరోజు ఇద్దరిని బ్యాలెన్స్లోకి తీసుకొని వచ్చేసారు. ఏమి నడుస్తుంది ఈరోజు అనంటే, ఎవరి దగ్గర మీరు చూసినా కూడా ఏమి నడుస్తుంది? జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఏమిటి అది? గ్రంథము. అది గ్రంథము. గ్రంథము ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎవరన్నా తనలో ఉన్నటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి అక్షర రూపములో పెడితే దానిని గ్రంథముగా రూపిస్తారు. ఈ మను అనేటువంటి ఆ యొక్క ముని ఋషి కావచ్చు, ఆయన చూసినటువంటి దర్శనములు చూశాడు. ఆయన అవగాహనతోటి రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ బ్రహ్మలో నుండి కలిగినటువంటి వారు కాబట్టి వారిని బ్రాహ్మణులు అని చెప్తున్నారు. బ్రహ్మ నుండి అంటే ఆ సృష్టికర్త నుండి కలిగిన వారు గనుక బ్రాహ్మణులు అని చెప్తున్నారు. మరి బ్రాహ్మణుల దగ్గర ఎందుకు ఇంత తెలివి ఉన్నది, మిగిలిన వారి దగ్గర ఎందుకు తెలివి లేదంటే, అని చెప్పిన మాట, ఈ బ్రాహ్మణులు అనేవారు బ్రహ్మ యొక్క శిరస్సులో నుండి ఆ మేధస్సు నుంచి పుట్టారు గనుక వారందరూ కూడా తెలివిగల్ల వాళ్ళు, మేధావులు. అయితే పరిపాలన ఎవరు చేయాలంటే తెలివిగలవాడే చేయాలి, తెలివిగలవాడు చేయాలి పరిపాలన. అందుకు ఆ బ్రాహ్మణులు అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే ఈరోజు ఏమి జరుగుతుందంటే, ఈ బ్రాహ్మణులు కాదు, దళితులు సింహాసనంకి రావాలి. అందుకు దళితులను ముందుకు తీసుకొస్తున్నారు.
సెంటిమెంట్ తోటి తీసుకొని వస్తున్నారు. ఎవరయ్యా దళితులు అని అంటే, ఎవరైతే ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటి మాటను రాశాడో ఆయన దళితుడు కాబట్టి ఆయన రేపు నెగ్గాలి అని అంటే, ఇది జరగాలి గనుక ఆ దళితురాలైనటువంటి ఆ యొక్క ఆ రాష్ట్రపతిని ఆమెను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను ఈ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాలని కాదు, పవర్స్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి మీకు నేర్పిస్తున్నాను. నేను ఆ మనుని రీప్లేస్ చేయాలి అని అంటే అంబేద్కర్ మాత్రమే చేయగలడు. అంబేద్కర్ ఏమి చేస్తున్నాడు అని అంటే, ఆయన వెనకబడిన వారిని ముందుకు తీసుకొని వస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. సరే, ఈ తరువాత ఏమి జరిగిందంటే, బలమైనటువంటి మరొక గుంపు కనిపిస్తుంది, పరాక్రమ కలిగినటువంటి గుంపు కనిపిస్తుంది, యోధులుగా కనిపిస్తున్నారు. ఎవరు వారు అని అంటే క్షత్రియులు అని చెప్పేసి అన్నారు. ఎక్కడి నుంచి పుట్టారంటే వారు వచ్చేసి భుజాల నుండి పుట్టారు కాబట్టి ఆ భుజ బలము కలిగినటువంటి వారు యోధులు గనుక వారు బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టారని చెప్పేసి ఆ మను రాసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు చాలా సంతోషించారు, ఎందుకంటే మేము పరాక్రమ కలిగిన, మేము బలమైన వాళ్ళం అని చెప్పేసి వీళ్ళకి సంతోషించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మరొక ఉన్నారు, మర్చెంట్ క్లాస్ అంటారు, దాన్ని వైశ్యులు అని అంటారు. వారు వచ్చేసి నడుము నుండి కలిగిన వారుగా కనిపిస్తూ ఉంటే, మరి మురికి పనులు చేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. మరి ఎవరంటే ఇదిగో దళితులే ఉన్నారు కదా, వెనకబడిన వారు ఉన్నారు కదా. వీరందరూ ఎందుకు వీళ్ళు మురికితనంలో ఉన్నారు అని అంటే, వాళ్ళ బ్రహ్మ యొక్క పాదముల నుండి పుట్టిన వారు కనుక వారు మురికిలోనే ఉండాలంటే, ఇప్పుడు అంబేద్కర్ ప్రయత్నం ఏమిటనంటే, ఈ పాదాలని తీసుకొని వెళ్ళి తల మీద కూర్చోబెట్టాలి. పాదాలని తీసుకొని వెళ్ళి తల మీద కూర్చోబెట్టి తలను తీసుకొచ్చి పాదములు కూర్చోబెట్టాలంటే, ఈ తలగా ఉన్న వాళ్ళు అంటున్నారు మీకంటే ఎక్కువ మాకు తెలివి ఉన్నది అంటున్నారు. వాళ్ళే మీరు ఆ పని చేసే ముందుగా మేము అంబేద్కర్ని పూర్తిగా మార్చేస్తాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక్కొక్క పార్ట్ అంబేద్కర్ నుంచి మారుస్తున్నారు, ఒక్కొక్క పార్ట్ మార్చేస్తున్నారు. అనుకుందాం, మనది ఒక పాత అంబాసిడర్ కారు ఉంది అనుకుందాం. అంబాసిడర్ కారు పాడైపోయింది. అయితే దాన్ని గరాజ్కి తీసుకొని వెళ్ళాము, చూపించాం. దానికి అన్నాడు, అయ్యా దీనికి ఫలానా టైర్ మార్చాలన్నాడు. సరే మార్చు. అయ్యా దీన్ని రిమ్ములు మార్చాలన్నాడు. సరే మార్చని చెప్పేసా. అయ్యా దీన్ని సీట్లు మార్చాలి. సరే మార్చని చెప్పేసన్నా. అయ్యా దీన్ని డిక్కీ మార్చాలన్నాడు. సరే మార్చని చెప్పేసాను. కొద్దిసేపు అయితే అయ్యా దీని యొక్క స్టీరింగ్ మార్చాలన్నాడు. సరే మార్చని చెప్పి. అయ్యా దీన్ని గేర్ మార్చాలి. సరే మార్చాలని చెప్పి. అయ్యా దీన్ని ఇంజన్ మార్చాలి. మార్చని చెప్పేసాడు. చివరికి ఏం జరిగింది? పెయింట్ మార్చాలి. పెయింట్ కూడా మార్చని చెప్పేసాడు. అయితే మనకేమనిపిస్తుంది? మన అంబాసిడర్ మందే మన ఇంటికి తెచ్చుకున్నాం అనుకుంటున్నాం, కానీ అంబాసిడర్ల పాటలన్నీ మారిపోయాయి. ఈ రాజ్యాంగంను కూడా వారు చేసినటువంటి పని ఏమిటంటే, దాని పాటలుగా తీసేసి మార్చుకుంటూ ఇక లేదు అన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ పోరాటం మనకు సంబంధం కాదు. మన దేశంలో ఉండాలి, మనకు ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఏది సరో ఏది తప్పో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఏమి చెప్తున్నానంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ స్మృతి ఈరోజు పనిచేస్తుంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగము ఈరోజు పని చేస్తుంది, అదే పని చేస్తూ ఉన్నది. అందుకు ఎవరు మాట్లాడినా అంబేద్కర్ అని చెప్తూ ఉంటారు. దేవుడు ఆ దినమున పలికినటువంటి ఆ మాట, నీవు నిశ్చయముగా చనిపోతావు, ఈరోజు కూడా పని చేస్తూ ఉన్నది. అయితే దీనిని మార్చటానికి, దీనిని రివర్స్ చేయటానికి, ఎలాగైతే అంబేద్కర్ కింద ఉన్నటువంటి పాదాలు తీసుకెళ్లి తలగబెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, అలాగుననే మరణాన్ని తీసివేసేసి జీవముగా మార్చటానికి, ఆ సృష్టిలో ఆరంభములో కలిగినటువంటి తలక్రిందులైన దానిని మరలా తలక్రిందులు చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. జీవము మరణముగా మారిపోయింది. ఇప్పుడు మరణాన్ని జీవముగా మార్చేసి, నా యందు నివసించేవాడు మరణించిన మరలా తిరిగి లేస్తాడని చెప్పేసి అని అంటున్నాడు. నేనే జీవము, నేనే పునరుద్ధానము అని కూడా అంటున్నాడు. ఆయన జీవము కలుగు చేసి రివర్స్ చేయడానికి వస్తున్నాడు. ఆ రివర్స్ చేసి మరలా మనల్ని ఎక్కడ తీసుకున్నా, పరలోకానికి, ఎక్కడి నుంచి అయితే ఆరంభమయ్యామో అక్కడికి మరలా మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆది యందు ఉన్నటువంటి ఈ వాక్యము మనం చూస్తున్నప్పుడు ఆయన గురించి కొన్ని విషయాలు మనం పరిశోధించుకొని ముగింపులోకి వస్తూ ఉన్నాం. దేవుని వాక్యము నేటికి కూడా సజీవముగా ఎలాగూ కనిపిస్తున్నదో చూద్దాము. దానికి ముందుగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తుంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే అయి ఉండెను. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యము ఉన్నది. వాక్యం ఎక్కడున్నదంటే దేవుడి దగ్గర ఉన్నది. ఆ వాక్యం ఏమై ఉన్నది? ఇప్పుడు దేవుడై ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎక్కడుంది?
దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యం ఏమిటి? ఇప్పుడు దేవుడి దగ్గర దేవుడు ఉన్నాడు అని చెప్పాలి ఇప్పుడు. అంతేనా? వాక్యము దేవుడైతే దేవుడి దగ్గర ఏమున్నాడు? దేవుడు ఉన్నాడు. అంతేనా? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు దేవుడై ఉన్నది. ఓకే, దేవుడు ప్లస్ వాక్య దేవుడు. అంతేనా? వాక్యము కూడా దేవుడే. వాక్యము దేవుని వాక్కు ప్రత్యక్షమై అని చెప్పగానే దేవుడు ప్రత్యక్షమైన అర్థము. దేవుని వాక్కు ప్రత్యక్షమై యెహెజ్కేలుతో ఇలా మాట్లాడాను, యెషయాతో ఇలా మాట్లాడాను, హబక్కూకుతో ఇలా మాట్లాడాను చెప్తే దేవుడు ప్రత్యక్షమై అని అర్థం. వాక్యం ఏమిటి? ఇప్పుడు దేవుడై ఉన్నది. ఓకే, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగాను. ఇప్పుడు వాక్యం ఏమంటున్నారు? దేవుడు. ఇప్పుడు దేవుడిని రెండవ వచనంలో ఏమంటున్నాడు? ఆయన. అర్థమవుతుందని చెప్పే మాట. మొదట ఏమున్నది? వాక్యము. వాక్యం ఏమైనది? ఇప్పుడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడి గురించి ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన అంటున్నారు, కానీ వాక్యం అని చెప్పట్లేదు. ఆయన అంటున్నారు అంటే వాక్యమైనటువంటి దేవుడి గురించి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా, అంటే వాక్యము లేకుండా కలుగా లేదు. ఆయనలో ఏమున్నది? ఇప్పుడు జీవం ఉండెను. ఇప్పుడు ఏమున్నది ఆయనలో? ఆ జీవం ఏమైపోయినది? ఓకే 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 ఇప్పుడు చూద్దాం. రైట్, ఓకే. మొదట వాక్యం. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనలో ఏమున్నది? ఇప్పుడు జీవం ఉన్నది. ఆ జీవం ఏమై ఉన్నది? ఇప్పుడు వెలుగు. ఓకే, వాక్యము దేవుడైపోయాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఇప్పుడు వెలుగుగా మారుతున్నాడు. ఓకే, జీవముగా మారుతున్నాడు. ఆ జీవము ఏమైపోయింది? ఇప్పుడు వెలుగైపోయి ఉన్నది. ఆయనలో జీవం ఉండే, అంటే ఆ వాక్యములో జీవం ఉండెను. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు మనుషులకు వెలుగైనది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఇప్పుడు చీకటి ఏమిటి? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదంటే ఆ వెలుగు ఇప్పుడు అపవాది సంబంధమైనటువంటి లోకములో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు అపవాది సంబంధమైనటువంటి లోకములో ప్రకాశించుచు ఉన్నది. కానీ చీకటి అనగా అపవాది దానిని గ్రహించలేదు. చీకటి అంటే అపవాది దానిని గ్రహించలేదు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను. యోహాను గురించి రాస్తున్నారు. ఇప్పుడు ఏమని రాస్తున్నారు? ఆయన వెలుగు గురించి. వెలుగు గురించి ఇప్పుడు యోహాను ఏమేమి చూస్తున్నాడు? ఇప్పుడు యోహాను ఏమేమి చూస్తున్నాడు? వాక్యం చూశాడు. వాక్యం ఎక్కడున్నది? దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఓకే, దేవుడైన వాక్యంలో ఏమన్నది? జీవం ఉన్నది. ఆ జీవం ఏమైనది? లోకంలో మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పటికి మనుషులు రాలేదు, ఏది ఆ లోకం సృష్టించినప్పుడు. కానీ మనుషులకు వెలుగుగా కావటానికి వాక్యము జీవము కలిగినటువంటిది అయి ఉన్నది. ఓకే, అయితే యోహాను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, కానీ ఆయన వెలుగు, ఆ యొక్క వాక్యము కాదు, లేక వెలుగు కాదు. ఓకే, నిజమైన వెలుగు 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైనటువంటి వెలుగు ఉన్నది. అది ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి లోకంలోకి వస్తూ ఉన్నది. ఓకే, మనం ఆదిలో సృష్టి కథను చూసినప్పుడు సృష్టి యొక్క కథలో మనకు కనిపించేది ఏమిటంటే చీకటి జలముల మీద, చీకటి కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉన్నది. ఆ జలములు ఉంటే జలములలో ఏమున్నది? చీకటి ఉన్నది. ఆ చీకటి మీద ఏమున్నది? ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ వచ్చినప్పుడు మొదటిగా చేసినది ఏమిటి అనంటే వెలుగు. వెలుగు అనంటే ఆ వెలుగుగా ఉన్నది. ఎవరు వెలుగు? ఆదిలో వాక్యము. వాక్యము దేవుడి కదా, దేవుడు ఆయన దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు.
వెలుగై ఉన్నవాడు ఆయన నీళ్ల మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన నీళ్ల మీదకి వచ్చాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన వచ్చినప్పుడు చేసేది ఏంటంటే చీకటిని వెలుగును వేరు చేశాడు. తర్వాత నీటిని వేరు చేసి భూమి మీద ఉన్న నీరు ఆకాశంలో ఉన్నటువంటి నీటిని వేరుగా చేసేసాడు. ఆ భూమి మీద ఉన్నటువంటి నీటిలో నుండి మట్టిని తీసుకొచ్చి వేరుగా చేసి దానిని భూమిగా చేశాడు. ఆ తర్వాత పక్షులు, చెట్లు, కొమ్మలు, ఏమంటారు మొక్కలు, తర్వాత పశువులు, ప్లాకేవి ఇవన్నీ సముద్రంలో జరిగి లాస్ట్లో ఎవరు వస్తున్నారు? మానవుడు వస్తున్నాడు. ఓకే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనని తెలుసుకోలేదు. 11వ వచనము, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరూ అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడేం జరిగింది? లాస్ట్కి ఆ వాక్యము శరీరమును ధరించుకున్నది. ఆ వాక్యము శరీరమును ధరించుకున్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్దనుండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యములో ఆయన వలన సమస్తము కలిగెను, ఆయనలో జీవముండెను, ఆయన లోకమునకు వెలుగయ్యుండెను, ఆయన లోకమునకు ఆ తర్వాత ఆయన ఏమంటారు శరీరమును ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు ధరించుకొని వచ్చాడు. ఆదిలో ఉన్నవాడు శరీరం ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ శరీరం ధరించుకున్నాడంటే ఆయన కన్య అయినటువంటి మరియ గర్భంలో శరీరం ధరించుకున్నాడు. ఆయన కన్య గర్భంలో, మరియ గర్భంలో శరీరమును ధరించుకొని మన వలే వచ్చాడు. ఎలాగైతే మహాత్మా గాంధీ గురించి నేను చెప్పాను, ఆయన ఆ ప్రజల మధ్యలో వారిలో ఒకడుగా ఉండటానికి ఆయన వస్త్రములను వారి వస్త్రములుగా మార్చేసుకున్నాడు. విదేశీయుల వస్త్రములు నాకొద్దు, గొప్పవారు పేదవారు అనేటువంటి భేదం నాకొద్దు, అందరం సమానంగా ఉందాం. అందరూ సమానంగా ఉండాలి అంటే ముందు అందరికంటే తక్కువ వాడిగా మార్చబడాలి. అందుకు క్రీస్తు యేసు కూడా సమానముగా ఉండుటకై ఆ చిన్న వారిలో, అందరికంటే తక్కువగా ఉన్నవారిలో ఆ నజరేతులకు వచ్చేసి ఆయన మనుషుడిగా పుట్టి, మనుషుడిగా మాత్రమే కాకుండా మనుషులకు సేవకుడిగా పుడుతూ ఉన్నాడు. ఆయన మనుషులలో సేవకుడిగా, ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయటానికి వచ్చాడు. అయితే ఈ దేవుడి దగ్గరికి మరలా మనము తిరిగి వెళ్తూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ఈ వాక్యములు ఆ వాక్యములకు భిన్నత ఏమిటో చూసుకొని మనం ముగింపులోకి వస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజ్యాంగం మనం చూసాము. ఈ రాజ్యాంగం ఏం చేస్తుందంటే ప్రజలకు హక్కులను తీసుకొని వస్తుంది. అందరికీ సమానమైనటువంటి హక్కులను తీసుకొని వచ్చి ఈ భూమి మీద అందరూ కూడా సమానంగా జీవించాలి అనేటువంటి ఒక అవకాశాన్ని పుట్టిస్తుంది. మనుస్మృతి ఏమి చేస్తుందంటే హక్కు కేవలం కొందరికి మాత్రమే, మిగిలిన వారికి ఎటువంటి హక్కులు కూడా ఉండకూడదు అని చెప్పేసి అలా చేస్తూ అన్యాయమును తీసుకొని వస్తుంది, అక్రమమును తీసుకొని వస్తుంది, భేదములను తీసుకొని వస్తుంది. గొప్పవారు, పేదవారు, చిన్నవారు, అగ్ర కులాల వారు, లేదంటే చిన్న కులాల వారు, వెనుకబడిన కులాల వారు, మతాలు, జాతులు ఇవన్నీ కూడా పుట్టుకొని వచ్చేసి రకరకాలైనటువంటి పుట్టుకొని వచ్చేసి. అయితే దేవుడు వాక్యం ఏమి చేస్తుంది? ఫలానా వ్యక్తి మాట ఒకవేళ భేదములు పుట్టిస్తే, మరొక వ్యక్తి మాట ఒకవేళ హక్కులను పుట్టిస్తూ ఉంటే ఆ దేవుని మాట ఏమి చేస్తుందంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. ఈ వాక్యం ఎక్కడెక్కడి వరకు వెళ్తుందనంటే బయట కాదంటున్నాడు ఆయన. రాజుల దగ్గరికే కాదు, ప్రధానుల దగ్గరికే కాదు, సైన్యాధిపతుల వద్దకే కాదు, గొప్పవారి దగ్గరికే కాదు, బలవంతుల వద్దకే కాదు, శరీరం దగ్గరికి బయటకు వచ్చేసి ఆగిపోవటం లేదు. ఇది శరీరం లోపలికి కూడా వెళ్తుంది. శరీరం లోపలికి ఎక్కడికి వెళ్తుంది? ప్రాణ ఆత్మల లోపలికి కూడా, ప్రాణంలోకి, శరీరంలోకి, ప్రాణంలోకి, ఆత్మలోకి వెళ్ళిపోయి ఇంతవరకు ఆపకుండా కీళ్లలోకి కూడా వెళ్ళిపోతుంది అంటున్నాడు. అవునా? కీళ్లలోకి,
దాని మూలుగు లోపలికి, అంటే దాని లోపల ఉన్నది, అంటే ఇది భయంకరమైన ఒక ఎక్స్రే కంటే బలమైనదిగా కనిపిస్తూ ఉన్నది. ఒక ఎక్స్రే ఏం చేస్తుంది, మన శరీరంలో ఈ భాగంలో ఆ భాగం వరకు అన్ని కూడా ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, స్కానింగ్ అంటారు, రకరకాలు ఉన్నాయి. అన్ని కూడా చూసుకొని వస్తూ ఉంటే ప్రతి కణము దగ్గరికి వెళ్తూ ఉన్నది. ఏ కణములో ఎక్కడ ఏ లోపం ఉన్నదో మనకి కనిపెడుతూ ఉంటే ఈ దేవుని వాక్యము కూడా మనలో ఉన్నటువంటి ప్రతి కణములోకి వెళ్ళిపోయి, అంత మాత్రమే కాదు, హృదయం యొక్క తలంపులు, ఏ ఎంఆర్ఐ వాడు మనసులో ఏం ఆలోచిస్తున్నాడో చెప్పలేదు ఈరోజు వరకు. ఏ స్కానింగ్, ఏ ఎక్స్రే ఏది కూడా మన మనస్సులో ఏం జరిగితే, మన హృదయంలో ఏం భావాలు ఉన్నవి, ఆ డాక్టర్ను చూసి ఎన్ని తిట్టుకుంటున్నాడో కనపడటం లేదు. నాకు సూది పొడిచే డాక్టర్ గురించి కొంచెం తిట్టుకుంటాను నేను. గట్టిగా పొడిస్తే మాత్రం ఏమనిపిస్తుంది, కొంచెం ఓకే. ఒకవేళ ఆ డాక్టర్కి నా మనసులో ఉన్న తెలిసిపోతే ఇంకా గట్టిగా సూది గుచ్చేస్తాడు. కాబట్టి మనుషుల ఆలోచనలు ఎవరికి కూడా తెలియవు, ఎవరికి తెలియవు. అయితే ఎవరికి తెలుసు అంటే మనుషుల ఆలోచనలు అన్నీ కూడా ఆ దేవుడికి తెలుసు, ఆ వాక్కునకు తెలుసు. ఆ వాక్యం ఏమిటి అని అంటే శరీరం. ఆ శరీరం ఏమిటంటే వెలుగు. ఆ వెలుగులో జీవం ఉన్నది. ఆ జీవము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు దేవుని వద్ద, ఆ దేవుని వద్ద ఉన్నవాడు ఆదిలో వాక్యముగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్ని రూపములు చేసుకొని మన దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, మన హృదయాంతరంగంలోకి వెళ్ళిపోయి మనల్ని పరిశోధించి మనకు కావలసినటువంటి అన్ని కూడా కలుగజేస్తున్న వాడై, దుఃఖములు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు, నష్టములు, శోధనలు, కన్నీటి తుడిచిపెడుతూ ఆయన మనకు శాంతిని, సమాధానం, నెమ్మదిని, సుఖమును, సంతోష ఆనందములు కలుగజేసి ఆయన విశ్వాసంలోకి తిరిగి తీసుకొని వచ్చి ఆయన వాక్యములు, ఆయన బాటలు నిలబెట్టి మన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికే ఆయన పూర్తిగా ఆంతర్యం నుండి బాహ్యం వరకు, పైనుండి కింద వరకు మనం పరిశోధిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత బలమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాక్కులన్నిటికంటే భిన్నమైనటువంటి వాక్కు ఏమిటంటే సజీవుడు అనే దేవుడి యొక్క వాక్యమైనది. ఆ వాక్యము నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యమును గ్రహించి, అంగీకరించి మన జీవానికి ప్రవేశించి ప్రభు యొక్క మహిమను పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.